నంద్యాల జిల్లా మగ్గం వర్కర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తమ సమస్యలు పరిష్కరించి ఇళ్ల స్థలాలు ఇప్పించాలంటూ మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి మరియు ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి అర్జీని అందజేశారు. తమ సమస్యలు పరిష్కరిస్తామని సానుకూలంగా స్పందించిన మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి జిల్లా మగ్గం వర్కర్స్ అసోసియేషన్ సభ్యులు, మహిళలు ధన్యవాదాలు తెలియజేశారు. వివరాల్లోకి వెళ్తే మగ్గం వర్కర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ రఫీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మరియు మాజీ మంత్రి వర్యులు శిల్పా మోహన్ రెడ్డికి తమ సమస్యలు పరిష్కరించి తమ వారికి ఇళ్ల స్థలాలు కేటాయించాలని అర్జీని అందజేశారు. గతంలో వైఎస్ నగర్ టైలర్ కాలనీ అని తీసి సపరేట్ లైనుగా తీసి ట్రైలర్స్ అందరికీ న్యాయం చేశారని, అలాగే ఇప్పుడు మగ్గం వర్కర్స్ అసోసియేషన్ లేడీస్కి మరికొంతమంది వర్కర్స్ల అందరికీ కూడా అర్హతలు ఉన్న వారికి ఇళ్ల స్థలాలు పట్టాలు ఇవ్వాలని కోరారు. రోజు పని చేసుకుంటే పూట గడవని టైలర్లు, మగ్గం వర్కర్స్ వాళ్ళు అందరం ఉన్నామని, దీంట్లో భాగంగా లేడీస్, జెంట్స్ అందరూ పని చేసుకుంటున్నారు కాబట్టి ఇళ్ల స్థలాలు లేని వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అసోసియేషన్ తరపున కోరారు. అదేవిధంగా బయట నుండి వచ్చే ఊరి నుండి వచ్చే యాత్రికులు, ప్రక్కన ఉన్న గ్రామాల నుండి వచ్చే మహిళలు టాయిలెట్స్ లేక మహిళలు తీవ్ర ఇబ్బంది గురవుతున్నారని, కావున మున్సిపల్ హై స్కూల్ వద్ద పక్కన మహిళలకు టాయిలెట్స్ కట్టివ్వాలని వారు కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇంటి స్థలాలను పట్టాలు ఇప్పించేందుకు ప్రయత్నిస్తామని, అయితే ప్రస్తుతం ఆ స్థలాలు కోర్టు పరిధిలో ఉన్నందున కాస్త టైం పట్టవచ్చని, కోర్టు నుండి మాకు స్థలాలు వచ్చిన వెంటనే అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలాలను అందిస్తామని హామీ ఇచ్చారు. మరియు మహిళా మెరుగుదొడ్డు లేక ప్రయాణికులు, మహిళలు తీవ్ర ఇబ్బంది గురవుతున్నటువంటి ఈ నేపథ్యంలో దీనిని వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మగ్గం వర్కర్స్ అసోసియేషన్ మహిళలు, సభ్యులు తమ సమస్యలపై సానుకూలంగా స్పందించిన మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డికి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 39వ వార్డు ఇన్ఛార్జి లక్ష్మీనారాయణ అలియాస్ పండు, 2వ వార్డు కౌన్సిలర్ అయిన సాదిక్ బాషా, 42వ వార్డు ఇన్ఛార్జి కిరణ్ కుమార్, జిల్లా మగ్గం వర్క్ ప్రెసిడెంట్ మహమ్మద్ రఫీ, సెక్రటరీ కరీం, వైస్ ప్రెసిడెంట్ సలీం, నూర్ బాషా, జాయింట్ సెక్రటరీ జానీ హుసేన్, ట్రెజరర్ ఇమ్రాన్, ఫిరోజ్, అబ్బాస్, మాబాషా, కళావతి, చిట్టి, రమాదేవి, కరిష్మా మరియు మగ్గం వర్కర్స్ లేడీస్ టైలర్ అసోసియేషన్ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నంద్యాల ఈరోజు మగ్గం వర్క్ చేసే వర్కర్స్ అందరి యూనియన్ రావడం జరిగింది. ముఖ్యంగా మహిళలు అధిక సంఖ్యలో మగ్గం వారి సొంత కాళ్ళ మీద నిలబడాలి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఈ మగ్గం వర్క్ ద్వారా 10 మందికి ఉపాధి కల్పించాలన్న మంచి ఆలోచనతో ఇక్కడికి రావడం జరిగింది. మరి బ్యాంక్ లోన్లు లాగా ఇస్తే మా వ్యాపారానికి మరింత తోడ్పాటు అందించిన వాళ్ళు అవుతారు. అలాగే అభివృద్ధి చెందడానికి మాకు కూడా అవకాశం లభిస్తుందని చెప్పేసి వాళ్ళు మాకు చెప్పారు. బ్యాంక్ మేనేజర్ తోటి కూడా ఏదైనా ముద్రా లోన్స్ కానివ్వండి, లేకపోతే ఇంకా విశ్వకర్మకు సంబంధించిన మన లోన్స్ ఉన్నాయా అనేది ఒకసారి వర్కౌట్ చేసేసి దాని తర్వాత ఇమీడియట్గా వీళ్ళతోటి కోఆర్డినేట్ చేస్తామని చెప్పేసి కూడా భవిష్యత్తులో ఇల్లు కూడా చాలామందికి ఇల్లు లేవు, ఇల్లు కూడా ఉంటే మేమందరం ఒకే చోట ఉంటే బాగుంటుంది అనేది కూడా మరి ముందుగా వాళ్ళందరినీ కూడా అప్లికేషన్ పెట్టుకొని దాని తర్వాత ఎలిజిబిలిటీ అన్నీ కూడా చెక్ చేసి వారికి న్యాయం చేస్తాం. మగ్గం వర్కర్స్ ఓనర్స్ ఎమ్మెల్యే గారికి రావడం జరిగింది. ఎమ్మెల్యే గారికి వాళ్ళు చాలా బీదోళ్ళు, మనకు స్థలాలు కావాలని కోరినారు. ఎమ్మెల్యే గారు మీకు సరైన అర్హతలు ఉంటే మీరు ఆధార్ కార్డులు అప్లై చేసుకోండి, మీకు ఇళ్ల స్థలాలు ఇచ్చే పూర్తి నాదని ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. టాయిలెట్ కూడా మా ఇబ్బంది ఉంది, మెయిన్ రోడ్లో ఏది టాయిలెట్ లేదు, లేడీస్కి చాలా ఇబ్బందిగా ఉంది. ఇమ్మీడియట్గా మీ స్థలం ఉంది, నేను చూపించండి, మేము కట్టించిస్తామన్నారు. అందుకే ఎమ్మెల్యే గారిని ధన్యవాదాలు తెలుపుతున్నాం. నంద్యాల జిల్లా మగ్గం వర్క్ అసోసియేషన్ తరఫు నుంచి మేమందరం వచ్చి ఎమ్మెల్యే గారితో కలవడం జరిగింది. అలాగే వాళ్ళ నాన్నగారితో కానీ కలవడం జరిగింది. ఎందుకంటే మాకు ఇళ్ల స్థలాలు లేవు కాబట్టి అర్హతలు ఉన్న వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇమ్మని వాళ్ళకు
ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే ఈ దానికి ఎమ్మెల్యే కానీ స్పందించి కంపల్సరీగా మీకు మేము మా తరఫు నుంచి హెల్ప్ చేస్తామని చెప్పినారు. వాళ్ళు కానీ మీ ఆధార్ కార్డులు అవన్నీ తీసుకొచ్చి అప్లై చేసుకోండి అని చెప్పినారు. వీలైతే కంపల్సరీగా ఇక్కడ ఒక కోర్టులో జరుగుతున్న కేసు క్లియర్ అయిపోతేనే మిమ్మల్ని మేము కంపల్సరీ చేస్తామని చెప్పినారు, మాట ఇచ్చినారు మాకు. అలాగే బయట షీట్లో కానీ టాయిలెట్ కావాలని అడిగినాము, బాత్రూంలో లేడీస్లో కష్టమవుతుందని చెప్పి దానికి కానీ స్పందించి చేస్తామని చెప్పినారు. అలాగే మేము పూట గడితే రెక్క ఆడితే పూట గడవని టైలర్లము మగ్గమూరు కాలం మేము మనకు ఒక పూట పని కంపల్సరీ చేసుకుంటేనే మాకు అన్నానికి జరిగే పరిస్థితి మాది. అలాంటి వాళ్ళకు మాకు లోన్ కావాలని చెప్పినాము ఎమ్మెల్యే గారికి. దానికి కానీ స్పందించి బ్యాంకింగ్ మేనేజర్తో మాట్లాడి కంపల్సరీ చేస్తానని మాకు మాట ఇచ్చినారు ఎమ్మెల్యే గారు. అందుకు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనం ఎమ్మెల్యే దగ్గరకు వచ్చినాం సార్, మనకి లేదని వాళ్ళ దగ్గరకు వచ్చింటే ఇస్తామని మాట ఇచ్చినాము. ఏదో ఒక దారి చూపించాలని చెప్పినాము. సరే చేస్తామమ్మా అని చెప్పినారు సార్.